మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యత ఏంటి? ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సులు చేయాలి? ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ స్టడీస్తో పాటు అదనంగా వారు కల్పిస్తున్న అవకాశాలేంటి? మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ కాలేజ్లో అందిస్తున్నటువంటి కోర్సులేంటి, వాటి ప్రత్యేకతలేంటి, కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై వివరించడానికి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే ఎంఆర్సెట్ డీన్ ప్లేస్మెంట్స్ డాక్టర్ కైలాస్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో బోత్ ఆఫ్ యూ. ఎస్ సార్, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను సార్. అసలు మొదటగా ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? అసలు ఎన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది? అలాగే అసలు మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అడ్మిషన్ ఎలా తీసుకోవాలి? ఓకే అమ్మా, మా కాలేజ్ పేరు మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పాపులర్లీ నోన్ యాజ్ ఎంఆర్సెట్ క్యాంపస్. ఇది 2004లో ఎస్టాబ్లిష్ అయింది. మా ఫౌండర్ చైర్మన్ శ్రీ శ్రీహెచ్ మల్లారెడ్డి గారు. 2015లో మాకు యూజీసీ అటానమస్ వచ్చింది. మా అన్ని కోర్సులు ఎన్బీఏ అక్రిడేటెడ్ విత్ టైర్ 1, మాకు నాక్ అక్రిడేషన్ అండ్ మాది పర్మనెంట్ అఫిలియేషన్ టు JNTH హైదరాబాద్. ఇప్పుడు మేము అందించే కోర్సులు బీటెక్ ప్రోగ్రామ్స్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇవి కాకుండా మేము ఎంటెక్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ VLS అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎంటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ మెషిన్ డిజైన్. ఇవి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్. ఇది కాకుండా మా కాలేజీలో MBA ప్రోగ్రామ్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాము. అండ్ అదనంగా మాకు ఈ మధ్యన రీసెంట్గా JNTH హైదరాబాద్ మా దగ్గర జరిగే రీసెర్చ్ వర్క్, మా దగ్గర ఉండే ఫ్యాకల్టీ స్ట్రెంత్ వలన మాకు అదనంగా రీసెర్చ్ సెంటర్ స్టేటస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి రీసెర్చ్ సెంటర్ స్టేటస్ ఇవ్వడం వలన మేము PhD ప్రోగ్రామ్ కూడా స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మా కాలేజీలో మా స్టూడెంట్స్ ఎవరైనా వస్తే బీటెక్ ప్రోగ్రామ్, ఎంటెక్ ప్రోగ్రామ్, MBA ప్రోగ్రామ్ అండ్ PhD ఇవి కోర్సులు మేము స్టూడెంట్స్కి ఆఫర్ చేసేదమ్మా. అంటే ఎలా అడ్మిషన్ ఎలా తీసుకోవాలి? ఓకే, అడ్మిషన్స్కి వస్తే జనరల్గా ద మినిమం క్రైటీరియా ఈజ్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అండ్ అందరికీ తెలిసిందే ఎంసెట్ ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై ద్వారా ఎప్పుడైతే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందో దాని ద్వారా అప్లై చేసుకుని త్రూ కౌన్సిలింగ్ మెరిట్ ద్వారా మా కాలేజ్కి అప్లై చేసుకుంటారు. అలాట్మెంట్ అయిపోయిన వెంటనే ఆ స్టూడెంట్స్ వచ్చి మా కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవాలి. ఇది కాకుండా అదనంగా ఇంకో కేటగిరీ B సీట్లు కూడా ఉంటాయి. 30% సీట్లు ఉంటాయి. దానికి మెరిట్ ప్రకారము మేము మా కాలేజ్లో ఆఫర్ చేస్తూ ఉంటాము. ఎస్ సార్, ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్? మేడం, ఇట్స్ రియల్లీ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనం చూస్తే 1995 ముందు ఈ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఎలా ఉండేవంటే యూజింగ్ కన్వెన్షనల్ ఇంజనీరింగ్ కోర్సెస్, అంటే మెకానికల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ అంటే మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటూ ఉండేది. ఈ 1995 తర్వాత అప్పుడు ఎందుకంటే అప్పుడు లోకల్ అప్లికేషన్స్ అవి అంటే DOS అని డిస్క్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ చిన్న చిన్న అప్లికేషన్స్ డెవలప్ చేసేవారు. ఎప్పుడైతే 1995 తర్వాత మనకి జావా లాంగ్వేజ్ అది ఫైండ్ అవుట్ చేశారో అప్పటి నుంచి మీకు ఇంటర్నెట్ అనేది స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ స్టార్ట్ అవడంతో ఈ గ్లోబలైజేషన్స్తో వేరియస్ వెబ్ అప్లికేషన్స్, వేరియస్ ఆర్గనైజేషన్స్ అంటే మీకు అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవ్వచ్చు, తర్వాత రిటైల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్స్ అవ్వచ్చు, ఏవియేషన్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు. సో ఇన్ని వేరియస్ సెక్టర్స్లో చాలా మార్పులు స్టార్ట్ అయ్యాయి. ఈ మార్పులు అంటే కంప్లీట్ ఆటోమేషన్, అంటే మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిస్తూ ఆటోమేషన్ పెరుగుతూ వచ్చింది. ఈ వెబ్ అప్లికేషన్స్ ఆల్మోస్ట్ మీకు 2010-12 దాకా మ్యాక్సిమం వెబ్ అప్లికేషన్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యాయి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోవడంతో వీటిని మళ్ళీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. నెక్స్ట్ లెవెల్ ఎలా అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్. సో క్లౌడ్లో మళ్ళీ మీకు AWS వేరియస్ ప్యాకేజెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, తర్వాత ఎజ్యూర్, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసెస్. సో ఇలాగా వేరియస్ స్పెషలైజేషన్ స్టార్ట్ అయ్యాయి. సో అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే రాను హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తగ్గి మీకు ప్రిసిషన్ మెయింటైన్ అవుతుంది. ప్రతి ప్రోడక్ట్లో ప్రిసిషన్ మెయింటైన్ అవుతుంది. సో మీకు ఎక్స్పాన్షన్ కూడా, బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా వెళుతుంది. సో వీటి వల్ల ఏంటంటే మనం ఈ ఆటోమేషన్లో ముందుకు వెళ్ళవలసిందే తప్పించి
వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఎప్పుడు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years బ్యాక్ మనం బ్యాంకింగ్ ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే బ్యాంక్ వెళ్తూ బ్యాంక్ ఆపరేషన్ చేసి మళ్ళీ వస్తున్నాడు. ఇవాళ మన ఇంట్లో కూర్చొని అన్నీ చేయొచ్చు. సో ఈ స్టేటస్ నుంచి వెనక్కి వెళ్ళే స్టేటస్ ఇంకెప్పుడు రాదు. ఇంకా వెళితే ఏదైనా అడ్వాన్స్మెంట్ ముందు ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్, తర్వాత ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ మేజర్ సెక్టర్. అందులో ఈ ఐఓటీ అప్లికేషన్స్ మ్యాక్సిమం యూజ్ అవుతాయి యూజింగ్ ఏఐ ఫీచర్స్ ఆల్సో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ విత్ ఐఓటీ అప్లికేషన్స్తో మ్యాక్సిమం అగ్రికల్చర్ సెక్టర్ బూస్ట్ అవుతుంది. సో అదే ప్రకారంగా మీకు ఏదైనా స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయాలి అంటే ఐఓటీ అప్లికేషన్స్. సో ఈ అప్లికేషన్స్ అన్నీ ఒకప్పుడు అప్లికేషన్స్ ఒక లిమిటెడ్ లెవెల్లో ఉండేవి కాబట్టి ఇంటర్నల్గా హార్డ్వేర్స్ అవి మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు క్లౌడ్ కాన్సెప్ట్ వచ్చింది. క్లౌడ్ కాన్సెప్ట్లో స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషను, మ్యానిపులేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దెన్ రిట్రీవల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ డన్ త్రూ క్లౌడ్. సో ఆ దాంట్లో అంటే మనం చాలా అడ్వాన్స్మెంట్కి వెళ్తుంది వరల్డ్ అంతాను. వాటిని మనం ఫాలో అవ్వడం కంటే మన ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఈ స్పెషలైజ్డ్ కోర్సెస్ చాలా అవసరం యాక్చువల్గా. సో అందుకే ఏంటంటే ఇంజనీరింగ్ అనేది టోటల్ ఆటోమేషన్. ఇప్పుడు ఈవెన్ మెకానికల్లో ఎవరు జాయిన్ అయినా వాళ్ళు ఆటోమేషన్ వైపే వాళ్ళు ఫోకస్ ఉండాలి. అంటే సింపుల్గా మెకానికల్ తీసుకున్నాం కదా అని ఆ రిలేటెడ్ మేము చేయగలము అనే కాన్సెప్ట్ వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళు కూడా ఆటోమేషన్ వైపు రావాలి. సో ఇంజనీరింగ్ అప్లికేషన్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఓకే, ఎస్ సార్. హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? ఓకే అమ్మా, తప్పకుండా. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రపంచము డెఫినెట్గా పేరెంట్స్ డ్రీమ్ ఏంటంటే వాళ్ళ పిల్లాడు బాగా చదువుకోవాలి, వాళ్ళ స్టూడెంట్ ఎంత త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలనేది ప్రతి పేరెంట్ కోరిక ఉంటుంది. సో దానికి డెఫినెట్గా ఐ పర్సనలీ ఫీల్ దట్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. ఇంటర్మీడియట్ తర్వాత చాలా అవకాశాలు ఉంటాయి. అట్లాని ఏ అవకాశం కంటే కూడా పేరెంట్స్ తొందరగా వాళ్ళు మా పిల్లాడు బాగా సెటిల్ అవ్వాలంటే ఇంజనీరింగ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ వర్టికల్ అయిపోయింది. సో ఇంజనీరింగ్ చూస్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా దెర్ ఆర్ 3 వర్టికల్స్. ఎస్పెషల్లీ మా కాలేజ్లో మేము ప్రొవైడ్ చేసేది ఏంటంటే ప్రతి స్టూడెంట్కి 3 వర్టికల్స్ అంటాం జనరల్గా. ఒక వర్టికల్ డెఫినెట్గా ప్లేస్మెంట్స్. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రతి పేరెంట్ వాళ్ళ కలగనేది ఒక మంచి కోర్స్ చేసుకుని వాళ్ళ పిల్లాడు వాళ్ళ పిల్లలు ఎంత త్వరగా సెటిల్ అవుతారనేది. దానికి డెఫినెట్గా ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇంకొక వర్టికల్ ఏంటంటే హయ్యర్ స్టడీస్. మీరు ఇందాక అడిగినట్టుగా హయ్యర్ స్టడీస్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇందాక మా డీన్ ప్లేస్మెంట్స్ సార్ చెప్పినట్టుగా ఎక్కడ చూసినా కూడా ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. సో దాన్ని మనం కాదనిలేము. ఏ టెక్నాలజీ అప్డేట్ అవుతుందో దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. సో ఆ విధంగా ఈ బీటెక్ ప్రోగ్రామ్, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేయడం వలన హైయర్ ఎడ్యుకేషన్కి చాలా మంచి పాత్ వేసుకున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ డైరెక్షన్లో కూడా మేము ఎంఎస్ ప్రోగ్రామ్కి ఏ విధమైన కమ్యూనికేషన్ స్కిల్స్ జనరల్గా ఏం కావాలంటే ఇప్పుడు ప్రపంచం మొత్తము ఏ స్టూడెంట్ మీరు తీసుకున్నా కూడా సాఫ్ట్ స్కిల్స్ అలాంగ్ విత్ ద టెక్నాలజీ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఆల్సో ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఆ అవసరము గుర్తించి ఆ పర్టికులర్ డైరెక్షన్లో కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా ప్లేస్మెంట్స్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్రైటీరియా. దానికి కావాల్సిన తర్ఫీదు ప్రతి స్టూడెంట్కి మేము ఇస్తున్నాము. అట్లే హైయర్ ఎడ్యుకేషన్ కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన తర్ఫీదు దాంట్లో కూడా మేము ఇస్తున్నాము. ఇంకొక మూడో వర్టికల్ కూడా చాలా పాపులర్ అయింది, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్. సో ఈ స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ ఆ పర్టికులర్ డైరెక్షన్లో కూడా మా స్టూడెంట్స్కి మేము ఇచ్చే ట్రైనింగ్ వలన ఎవరైనా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ అవ్వాలనుకుంటే ఆ పర్టికులర్ డైరెక్షన్లో కూడా మా కాలేజీ శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ఈ 3 యాజ్ ఏ సెడ్, ఒకటి ప్లేస్మెంట్స్, ఇంకోటి హైయర్ ఎడ్యుకేషను, ఇంకోటి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్, ఈ 3 డైరెక్షన్స్కి కావాల్సిన అన్ని అవకాశాలు మా స్టూడెంట్స్కి మేము పొందుపరుస్తాం. ఎస్ సార్. ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ కోసం అసలు సక్సెస్ పారామీటర్స్ ఎలా ఉండాలి, అలాగే ప్రొఫెషనల్ స్కిల్స్ ఏమై ఉండాలంటారు? మేడం, ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి 4 years ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే వరకు అతనికి మ్యాక్సిమం లెర్నింగ్ అనేది వేరియస్ కేటగిరీస్లో ఉంటుంది. ఫస్ట్ అకాడమిక్ లెర్నింగ్, రెగ్యులర్గా వాట్ ఎవర్ సిలబస్ వీ హ్యావ్ ఫ్రేమ్డ్, సో యాజ్ పర్ సిలబస్ అకాడమిక్స్ వాళ్ళకి నేర్పడం అవుతుంది మా ఇన్స్టిట్యూషన్లో. తర్వాత ఏంటంటే స్కిల్ సెట్స్లో ఇప్పుడు స్మార్ట్ కోడింగ్ ఉంది. కోడింగ్ అందరూ చేస్తారు, బట్ స్మార్ట్ కోడింగ్ అనేది ఏంటంటే ఆ ప్రాక్టీస్లో వాళ్ళు ఉంచాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అక్రాస్ ది వరల్డ్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీకు LSRW అని 4 ఫీచర్స్ ఉన్నాయి. L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, R రీడింగ్, W రైటింగ్. సో ఈ 4 స్కిల్స్ మేము యాక్చువల్గా ఏంటంటే మాకు MOU ఉంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్తో. సో వాళ్ళు వేరియస్ మాడ్యూల్స్ మాకు ఇవ్వడం అయింది.
సో ప్రతి స్టూడెంట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ మ్యాండేటరీ టు అండర్గో ఆల్ దీస్ మాడ్యూల్స్ టు బి కంప్లీటెడ్ బై ఎవ్రీ స్టూడెంట్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఒకసారి వీళ్ళు ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అది వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఇదే కాకుండా మేము పీరియాడికల్గా వాళ్ళకి మేము గ్రూప్ డిస్కషన్స్ అని, తర్వాత అంటే వెర్సెంట్ ప్రాక్టీస్, అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఇప్పుడు ప్రతి కార్పొరేట్ ఈ టెక్నికల్ రౌండ్ తర్వాత కమ్యూనికేషన్ రౌండ్ అని ఎక్స్క్లూజివ్గా వాళ్ళు అసెస్ చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా వీళ్ళు ప్రిపేర్ చేయాలి అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలంటే సపోజ్ ఎవరైనా స్టూడెంట్ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది, సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే హీ రిక్వైర్స్ కమ్యూనికేషన్. ఒకళ్ళు చెప్పింది మనకు అర్థం అవ్వాలన్నా, మనం చెప్పింది ఒకళ్ళకి అర్థం అవ్వాలన్నా, అంటే ఈ LSRW ఏదైతే స్కిల్ సెట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ 4 వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళకున్న ప్రిపరేషను వాళ్ళు కన్వే చేయగలరు. సో అందుకని ఏంటంటే ఇవన్నీ యాజ్ ఎ ప్యాకేజ్గా. తర్వాత ఏంటంటే మీకు ఈ సాఫ్ట్ స్కిల్స్లో యాటిట్యూడ్ మేడం, యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక టెక్నాలజీ సడన్గా చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఒకప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడు ఉండట్లేదు, ఆటోమేటిక్ డైనమిక్గా ఇట్ ఈస్ చేంజింగ్. సో నేను టెక్నాలజీ చేంజ్ అవ్వను, నాకు పాత టెక్నాలజీతో ఉంటాను అంటే అక్కడ ఒక రిడెండెన్సీ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ టెక్నాలజీ వచ్చిన వాళ్ళు చాలామంది అయిపోతున్నారు. సో దిస్ పర్సన్ ఈజ్ బికమింగ్ రిడెండెంట్. సో తన యాటిట్యూడ్ మార్చుకుని అంటే అడాప్టబిలిటీ. నేను ఇది చేంజ్ అయ్యి కొత్త నేర్చుకుని నా ఫ్లో మార్చుకోవాలి అనే ఒక తీరు వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. సో యాటిట్యూడ్ అనేది, పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే వీళ్ళు డెవలప్ చేయగలరో మీకు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్, ఎవ్రీథింగ్ విల్ గెట్ స్టార్టెడ్ విత్ ఇన్ దట్ స్టూడెంట్. సో దానివల్ల అంటే ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ ఎనీ గివెన్ స్టూడెంట్ టు ఇంక్రీజ్ హిస్ ప్రొఫెషనల్ స్కిల్స్, దట్ ఈజ్ పాసిబుల్ మేడం యాక్చువల్గా. రైట్, కాలర్ ఉన్నారు సార్, ఖమ్మం నుండి శేషు గారు. నమస్తే అండి. హలో హలో శేషు గారు, MRSET డీన్ అలాగే ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే మేడం, యాక్చువల్లీ నేను ఖమ్మం నుండి. యా మాట్లాడండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. అది యాక్చువల్లీ మళ్ళా హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి. డౌట్ ఏంటి మేడం? యా, మరో కాలర్ ఉన్నారు, రాకేష్ గారు. నమస్తే అండి. హలో హలో, చెప్పండి రాకేష్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు మన కాలేజీలో జాయిన్ కావాలి అంటే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో అక్కడ చదువుకునే వాళ్ళు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక అట్లా చదువుకొని పాస్ అయిన వాళ్ళు, ఈ ఎంసెట్ లో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మన కాలేజీలో సీట్ తీసుకోవాలనుకోండి, అంటే వాళ్ళకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి మన దగ్గర? అంటే అసలు అడ్మిషన్ ఎలా పొందగలుగుతారు? రూరల్ ఏరియా స్టూడెంట్ మన దగ్గర అడ్మిషన్ పొందాలి, అతను చాలా దూరం వచ్చి చదువుకొని బయటకు వచ్చాడు, అతనికి ఏ మెటీరియల్ లేదు, ఏ కోచింగ్ లేదు, ఇప్పుడు నాన్ కాలేజ్, అలాంటి వాళ్ళు ఎలా రావాలి మన దగ్గరకు? సార్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే రూరల్ కాలేజీలో చదువుకున్న విద్యార్థికి మా కాలేజీలో అడ్మిషన్ ఎట్లా వస్తుంది అనేది మీ క్వశ్చన్, అంతే కదా? ఒకవేళ పాయింట్ చెప్పండి. అతనికి సరైన వసతులు లేవు, మెటీరియల్ లేవు, కోచింగ్ లేదు, ఓకే, ఎలా రావాలి? సరే సార్, మీరు అడిగిన క్వశ్చన్కి నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు ఏ అడ్మిషన్ అయినా జరగాలంటే కంపల్సరీగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా రావాలి. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన తర్వాత ఒకసారి మీ బాబు కనుక మా కాలేజ్ కనుక అలాట్ అయిన వెంటనే ఒక 1 month డెఫినెట్గా, బికాజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కాబట్టి ఒక 1 month అతనికి టైం పడుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి. డెఫినెట్గా మా కాలేజ్లో మాకు చాలా వెరీ స్ట్రాంగ్ మెంటరింగ్ సిస్టమ్ ఉంది. ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక మెంటర్ని అలాట్ చేస్తాము రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి. సో ఆ మెంటర్ పర్యవేక్షణలో, ఆ మెంటర్కి అదనంగా ఇంకో క్లాస్ టీచరు, కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళ పర్యవేక్షణలో ఆ బాబు అతని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా తెలుగు మీడియం నుంచి వచ్చినా కూడా ఒక 1 month అడ్జస్ట్ అయిన తర్వాత అతనికి కావాల్సిన శిక్షణ, అతనికి కావాల్సిన ఏ విధమైన సహాయము సబ్జెక్ట్ పరంగా కానీ ఏ విధమైన హెల్ప్ కావాలన్నా కూడా డెఫినెట్గా మెంటరు, క్లాస్ టీచరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కలిపి ఆ అబ్బాయికి కావాల్సిన శిక్షణ ఇచ్చి డెఫినెట్గా అతను ఇంజనీరింగ్ పూర్తయ్యే లోపల ఇండస్ట్రీకి ఎటువంటి ఇంజనీర్ కావాలో దానికి కావాల్సిన శిక్షణ అంతా
మేము తీసుకుంటాం, మేము కేర్ తీసుకుంటాం. అదే కాదు, ఆ బాబుకి డెఫినెట్గా అతను అడ్జస్ట్ అవడానికి నాకు తెలిసి ఒక 1 మంత్ మ్యాక్సిమం ఒక 1 సెమిస్టర్ లోపల క్లియర్ అయిపోతుంది. అతను ఏ సబ్జెక్ట్లో వీక్లో ఉన్నా కూడా జనరల్గా మేము ఇట్లా వీక్ స్టూడెంట్స్, తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్ పెడుతూ ఉంటాము. సో కంప్లీట్గా ఆ మెంటర్ గైడెన్స్లో, క్లాస్ టీచర్ గైడెన్స్లో అతని ఎగ్జామ్ రాసే టైంకి డెఫినెట్గా అతను మంచిగా స్కోర్ చేసుకునే విధంగా మా సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నామండి. సో అతను ఫైనల్ ఇయర్కి వచ్చే టైంకి ఇటువంటి స్టూడెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నిజంగా మీరు అడిగిన అంటే చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మా కాలేజీలో జాయిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చే టైంకి నేను ఓపెన్గా చెప్తున్నాను, వాళ్ళే ముందర ప్లేస్మెంట్ కొట్టిన ఛాన్సెస్ చాలా సందర్భాల్లో మా కాలేజీలో ఉన్నాయి. అదే కాదు, నేను ఇందాక చెప్పినట్టుగా ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి కావాల్సిన తర్ఫీదు కూడా మా కాలేజీలో ప్రొవైడ్ చేస్తాము. ఎటువంటి సంశయం లేకుండా అటువంటి రూరల్ కాలేజ్ ఉండే పిల్లలకి డెఫినెట్గా మా కాలేజీకి పంపించండి. మేము అట్మోస్ట్ కేర్ తీసుకుని వాళ్ళకి ఎటువంటి శిక్షణ కావాలో అన్ని విధాలా మేము జాగ్రత్త తీసుకుంటాం. అంటే సార్, ఈ వెబ్ కౌన్సిలింగ్లో కూడా మనం మొదటగా ప్రయారిటీ ఏ కాలేజ్ అయితే మనం మొదటగా చూస్ చేసుకుంటామో దానికే మనకి అలాట్ చేస్తారమ్మా. అంటే జనరల్గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక 10 ఆప్షన్స్ ఇచ్చి మనం గమ్మున ఉండకూడదు. మ్యాక్సిమం అక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు. వాళ్ళు ముందర కాలేజ్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఉండే ఆప్షన్స్ మంచిగా వరుస ప్రకారం పెట్టుకుంటూ ఉండాలి. అతనికి వచ్చే ర్యాంక్కి ఏది ఫస్ట్ కాలేజ్ అలాట్ అవుతుందో దానికి అలాట్ అవుతుంది. సో దానికంటే ముందర మీరు అడుగుతున్నారు కాబట్టి ఆల్రెడీ మా కాలేజీలో ఈ అడ్మిషన్స్ పరంగా కానీ కాలేజ్ గురించి కానీ కంప్లీట్గా మా దగ్గర ఒక ప్రొఫెసర్స్ ఒక టీం పెట్టాము. వాళ్ళకి కంప్లీట్గా కెరియర్ గైడెన్స్ గురించి మేము అడ్వైజ్ ఇస్తాము. సో ఏ పేరెంట్ అయినా వెబ్ కౌన్సిలింగ్ ముందర మీకు ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ డెఫినెట్గా మా కాలేజీకి విజిట్ చేయండి. మా కాలేజ్ అనే కాదు, మేమేం చెప్తున్నామంటే మీరు ఏ కాలేజ్ అయినా చూస్ చేసుకుంటారో ఒక్కసారి పర్సనల్గా వెళ్ళండి. అక్కడ ఫిజికల్గా వెళ్ళి మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంటుందో ఏదని. ఒక్కసారి మీరు ఫిజికల్గా మా కాలేజీకి వచ్చి ఎటువంటి ల్యాబ్స్ ఉన్నాయి, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు మా కాలేజీలో ఉంది, మేము 4 ఏళ్లలో ఇచ్చే తర్ఫీదులు ఏంటి, ఎటువంటివన్నీ మీ పర్సనల్గా వస్తే మేము డెఫినెట్గా మా దగ్గర ఒక సెట్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఉన్నారమ్మా, వాళ్ళు కంప్లీట్గా మేము కెరియర్ గైడెన్స్ ఇస్తాము. సో దాని ప్రకారము డెఫినెట్గా మీరు ఎటువంటి వెబ్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, వెబ్ కౌన్సిలింగ్ అలాట్ అయిన తర్వాత ఎంత త్వరగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే phase 1, phase 2, phase 3 అని 3-4 ఫేజెస్ ఉంటాయి. సో వాళ్ళు phase 1లో నిజంగా మంచి కాలేజ్, వాళ్ళకి అనుకూలమైన కాలేజీ వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా వెళ్ళి రిపోర్ట్ చేయడం, ఆ ప్రొసీజర్ ఎట్లా చేసుకోవాలనేది మేము చాలా వివరంగా చెప్తాము. సో అందుకని మీకు ఏమాత్రం వీలున్నా ఒక్కసారి మా కాలేజీకి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. మేము ఇచ్చే గైడెన్స్ మీరు ఫాలో. వెల్కమ్ బ్యాక్. సార్, ఈ అప్లికేషన్ డెవలప్మెంట్కి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, అలాగే మన ప్లేస్మెంట్స్ కోసం ఏ కంపెనీస్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటాయి? మేడం, ఇట్స్ రియల్లీ గుడ్ క్వశ్చన్ మేడం ఫర్ ఆల్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో దేర్ పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఏ పేరెంట్ అయినా కాలేజీ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అడిగే మ్యాక్సిమం క్వశ్చన్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. ఏ కంపెనీస్ విజిట్ చేస్తున్నాయి కాలేజీని, ఎంతమంది ప్లేస్ అవుతున్నారు అనే ఈ క్వశ్చన్ చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ MRCET, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ బ్రాండ్ ఫర్ ప్లేస్మెంట్స్, ఎక్సలెంట్, ఇట్ ఈస్ ఎక్సలెన్స్ ఇన్ బ్రాండ్ ప్లేస్మెంట్స్ యాక్చువల్లీ. సో ఏంటంటే మేము లాస్ట్ డెకేడ్ అండ్ హాఫ్ నుంచి ఎవ్రీ కంపెనీ ఆల్మోస్ట్ వీఆర్ విట్నెసింగ్ 95 to 98% ప్లేస్మెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఈవెన్ ఈ 2024లో కూడా రిసెషన్ ఇంత ఉన్నప్పటికీ మేము ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 80% ప్లేస్మెంట్స్ కంప్లీట్ చేసాం. ఇంకా కంటిన్యూ అవుతుంది కూడా. సో ఇందులో మాకు మేజర్లీ మాకు వచ్చే కంపెనీస్ ఏంటంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, NTT డేటా, డెలాయిట్, ఇవి మేజర్ కంపెనీస్. సో మొరార్లెస్ దగ్గరగా మాకు ఒక 40 to 45 కంపెనీస్ ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తుంటాయి. స్టూడెంట్స్ని ఆల్మోస్ట్ అందరూ ప్లేస్ అవుతారు. ఎవరు ఎలిజిబుల్ అంటే మొత్తం ఎలిజిబిలిటీ సపోజ్ ఒక 100% ఉన్నారనుకోండి, సో 95 స్టూడెంట్స్ ఆటోమేటిక్గా ప్లేస్ అవుతారు. సో చాలామంది యాక్చువల్లీ ప్లేస్మెంట్స్ ఒక్కొక్కరికి కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క స్టూడెంట్ 3-4 ఆఫర్లు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా ఇంత రిసెషన్ టైంలో కూడా చాలామంది స్టూడెంట్స్ మల్టిపుల్ ఆఫర్స్ వచ్చాయి వాళ్ళకి, లైక్ కాగ్నిజెంట్లో కానీ ఈ క్యాప్జెమినీ కానీ. సో వీటిలో ప్లేస్ అయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఆ విధంగా అంటే ప్లేస్మెంట్ ట్రాక్ అనేది మేము చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తాం. సో ట్రాక్ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ ట్రైనింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ట్రైనింగ్ మేము సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసేస్తాం. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు చదువుతున్నారో ఆ లాంగ్వేజ్ రిలేటెడ్గా ఒక ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేస్తాం. సో దట్ ఏంటంటే వాట్ దే గెట్ మోర్ హ్యాండ్స్ ఆన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్. తర్వాత వెళ్తున్న కొద్దీ అప్లికేషన్ డెవలప్ చేస్తూ వాళ్ళకి ముందు ఏంటంటే ఒక అప్లికేషన్ ఓరియంటెడ్లో ఏ విధంగా వాళ్ళ ప్రోగ్రామ్స్ రాయాలి అనేది ఒకటి అలవాటు అవుతుంది.
తర్వాత మేము ఇచ్చిన టూల్స్లో రెగ్యులర్గా కోడ్ ప్రాక్టీస్ అది ఉంటుంది, ప్రోగ్రామ్ అది స్మార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, సో అది ఎవ్రీథింగ్ అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అది కాకుండా నేను చెప్పిన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా, సో చాలా స్ట్రాంగ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్లో. మాకు కమ్యూనికేషన్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ల్యాబ్స్లో స్టూడెంట్స్ని రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటాం. తర్వాత జీడీ గ్రూప్ డిస్కషన్స్ అవి ఇన్ని చేసి అంటే కమ్యూనికేషన్ ఏరియాలో వాళ్ళు స్ట్రాంగ్గా అయ్యేటట్టుగా మేము మ్యాక్సిమం చెక్ చేస్తుంటాం. అదే కాకుండా ఏంటంటే వీళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ఏదైతే నేను చెప్పాను, సాఫ్ట్ స్కిల్స్ యాటిట్యూడ్ అవ్వచ్చు, తర్వాత ఏంటంటే అడాప్టబిలిటీ అవ్వచ్చు. సో ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ కూడా వాళ్ళకి ఒక యాజ్ అ ప్యాకేజ్ కింద ఈ స్కిల్ సెట్స్ అన్ని నేర్పుతూ వాళ్ళని ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు ఇవన్నీ నేర్పుతాం. సో ఫైనల్ ఇయర్ ఏంటంటే దే బికమ్ టోటల్లీ ఎంప్లాయబుల్. సో దాంతో ఏంటి కంపెనీస్ వచ్చినవి ఆటోమేటిక్గా వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. సో ప్లేస్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ మాకు పెద్ద ఫ్యాక్టర్ కూడా కాదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చాలా కంపెనీస్ వస్తూ ఉంటాయి. మా దాంట్లో ఏంటి ఈవెన్ ప్లేస్ అయిన వాడు కూడా చాలామంది ఒక 25 to 30% దే ప్రిఫర్ గోయింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఎంఎస్ ప్రోగ్రామ్స్ చేయడానికి యూఎస్లో వాటిల్లో కూడా మాకు చాలా యూనివర్సిటీస్తో ఎంఓయూ ఉన్నాయి యూఎస్లో. సో అట్లాంటిస్ అని పిట్స్బర్గ్ యూనివర్సిటీస్ ఇలాగ ఆల్మోస్ట్ ఒక 10 యూనివర్సిటీస్తో మాకు ఎంఓయూస్ ఉన్నాయి. సో వీళ్ళు వెళ్ళిన దాన్ని కూడా మేము ఎకనామికల్గా వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి కొంచెం ఈజీగా అయ్యేటట్టుగా అది కూడా మాకు ఒక సెపరేట్ ఆఫీస్ ఉంది మా ఇన్స్టిట్యూషన్లో. సో ఆ విధంగా కూడా మేము స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎస్ సార్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, శ్రీకాంత్ గారు. నమస్తే అండి. హలో హలో శ్రీకాంత్ గారు వినిపిస్తుందా? హలో, యా కాల్ కట్టండి సార్. సార్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా సార్, దీని ద్వారా స్టూడెంట్స్కి ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి? రైట్ అమ్మా, ఎప్పుడైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మన ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో, ఇందాక మీకు చెప్పినట్టుగా ఆల్వేస్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, జనరల్ పాపులర్ నోన్ యాజ్ ఎంఆర్సెట్ క్యాంపస్, మేము ఎప్పుడు ఫోర్ ఫ్రంట్ తీసుకుని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. మాకు అఫిలియేటెడ్ యూనివర్సిటీ జేఎన్టీ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక పర్టికులర్ ఇంజనీరింగ్ డొమైన్లోనే స్టూడెంట్స్ని రిస్ట్రిక్ట్ చేయకుండా వాళ్ళకుండే మిగతా అదర్ డొమైన్స్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ మేజర్ డిగ్రీ మైనర్ డిగ్రీ, దీన్ని మేజర్ డిగ్రీ మైనర్ డిగ్రీ అంటాం. మేజర్ డిగ్రీ వాళ్ళు తీసుకుని వాళ్ళు జాయిన్ అయిన కోర్సులో ఉంటుంది. మైనర్ డిగ్రీ వాళ్ళకి ఇష్టమైన అదనపు ఏ బ్రాంచ్లు ఉంటాయి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక మేజర్ డిగ్రీ ఈసీ అనుకోండి, అతనికి మైనర్ డిగ్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అట్లా మైనర్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. సో ఈ పరంగా ఆల్రెడీ మా కాలేజ్ మేము ముందడుగు వేసి మేజర్ డిగ్రీ మైనర్ డిగ్రీ కాన్సెప్ట్ తీసుకున్నాము. ఏఐసిటి లైట్ ప్రోగ్రామ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ మైనర్ డిగ్రీ ఇన్ అప్లికేషన్ వెబ్ డెవలప్మెంట్ అని ఇంట్రడ్యూస్ చేసింది. తెలంగాణలో నాకు తెలిసి ఒక 4-5 కాలేజీలకి అది అవకాశం ఇచ్చింది. సో ఆ మైనర్ డిగ్రీ అవకాశం మేము అందిపుచ్చుకుని మా స్టూడెంట్స్కి ఆల్రెడీ మేము అది ఇవ్వడం జరిగింది. సో అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో దాని ప్రకారము ఆ మైనర్ డిగ్రీ, ఇదంతా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వల్లనే పాసిబుల్ అయింది. ఇది కాకుండా మేము బీటెక్ ఆనర్స్ డిగ్రీ, అది కూడా జేఎన్టీయూ అఫిలియేషన్ ద్వారా మేము బీటెక్ ఆనర్స్ డిగ్రీ కూడా ఏ స్టూడెంట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ అది కూడా ఆఫర్ చేయడం అయింది. మీరు అన్నట్టుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వలన ఏ కొత్త కోర్సులు కావాలి, ఏ స్టూడెంట్కి ఇప్పుడు ఒక స్టూడెంట్ మెకానికల్ స్టూడెంట్ ఉంటాడు, అతనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్లో తర్ఫీదు ఇవ్వడం వలన ఇందాక మా డీన్ ప్లేస్మెంట్స్ చెప్పినట్టుగా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆటోమేషన్. సో ఆటోమేషన్ తగ్గట్టుగా అతను మెకానికల్ ఇంజనీరింగ్ అయినా కూడా ఈ పర్టికులర్ డొమైన్లో మన తర్ఫీదు ఇవ్వడం వలన డెఫినెట్గా అతని అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి. సో ఇదంతా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్లనే పాసిబుల్ అయింది. సో అది మేము ఇమ్మీడియట్గా మా కాలేజ్లో ఇంప్లిమెంట్ చేశాము. ఇందాక మీరు అడిగినట్టుగా మా కాలేజ్లో మేము తీసుకునే పాజిటివ్ స్టెప్స్ మీకు చాలా క్విక్గా చెప్తాను. ఎప్పుడైతే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిపోయి ఒక 1 month వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవుతుందో ఇంకా అప్పటి నుంచి వీ స్టార్ట్ గివింగ్ ఆల్ క్రెడెన్షియల్స్. మా స్టూడెంట్స్ అందరికీ ఏమేమి కావాలో ఇస్తాము. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్. సో జనరల్గా దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ స్టూడెంట్స్కి, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటుగా ఈ 3 చాలా ఇంపార్టెంట్, దే ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇన్ షార్ట్ కట్ మనం ఏం చేస్తామంటే ఏబిసి అంటాము. ఏ ఈజ్ మెంట్ ఫర్ అపియరెన్స్, బి ఫర్ బిహేవియర్, సి ఫర్ కమ్యూనికేషన్. సో ఈ 3 వెర్టికల్స్ కూడా మనం చదువుతో పాటు ఇవి కూడా మనం గ్యాదర్ చేసుకోగలిగితే ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఇంకా వెనుతిరిగి చూడవలసిన అవసరం ఉండదు. సో ఫస్ట్ సెమిస్టర్లో కేంబ్రిడ్జ్ ఎంపవర్ సర్టిఫికేషన్ కావాల్సిన లాగిన్స్ అండ్ ఇందాక సార్ చెప్పినట్టుగా కోడింగ్ కావాల్సిన కోడ్ తంత్ర లాగిన్ క్రెడెన్షియల్స్ ఫస్ట్ సెమ్లోనే స్టూడెంట్స్కి ఇచ్చేస్తాము. వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పటి నుంచి దానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ సక్సెస్ఫుల్గా సెమిస్టర్ బై సెమిస్టర్ ఇస్తూ ఒక్కసారి ప్లేస్మెంట్ ఫేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇండస్ట్రీకి ఏం కావాలో దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా మేము ఇస్తూ, ఇక్కడ ఏంటంటే ఒక కరికులమే కాకుండా ఓవర్ అండ్ అబౌవ్ ఆ స్టూడెంట్కి ఏ విధంగా కావాలి అవన్నీ
ఇవన్నీ కూడా మా కాలేజ్లో అట్మోస్ట్ కేర్ తీసుకుని ఆ స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇంట్రెస్ట్ అయితే ప్లేస్మెంట్కి, ఎంఎస్ ప్రోగ్రామ్కి ఇంట్రెస్ట్ అయితే ఎంఎస్ ప్రోగ్రామ్కి ప్యారలల్గా ఎవరైనా వాళ్ళ ఓన్ సొంత కాళ్ళ మీద నిలబడి ఒక స్టార్టప్ కానీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ కింద అవ్వాలంటే దానికి కావాల్సిన తర్ఫీదు కూడా మొత్తం కాలేజ్ విల్ టేక్ కేర్. అండ్ 4 years we see that he will come out from the college as a successful engineer. సో ఆ పర్టికులర్ కేర్ అంతా తీసుకుంటాం. యా రైట్. థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి ఎంఆర్ సెట్ యొక్క కోర్సులు ప్రత్యేకతలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఎన్ కెరియర్. నమస్తే.